ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను. నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా, ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్. వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా, ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్తలు తీసుకున్నా, కొత్తలు నేను తీసుకోలేదు కానీ హాఫ్ అన్ అవర్ లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో, ఈ అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ, ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు, సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే, కాదురా ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి చేసి అలవాటు అయిపోయింది, ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం, షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని. మళ్ళీ ఎటకారం 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి, మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే, చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా, బండి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా, కంఫర్ట్ చూసుకొని వచ్చా. Coming back to Decoit, I think we should call this interview Coming Back to Decoit. So how was working with Mrunal and Anurag sir? యాక్చువల్లీ గుడ్ రా.